ప్రైజ్ ది లాట్ ఎవ్రీవన్. ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులో జీవజలములు. నేటి దిన వాగ్దానము రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనము. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. నీతిమంతులుగా తీర్చెను. దేవుడు ముందుగా ఎవరిని ఎరిగి ఉన్నాడో వారిని తన కుమారునితో సారూప్యముగా ఉండటానికి ముందుగానే నిర్ణయించాడు. ముందుగా నిర్ణయించబడిన వారిని దేవుడు పిలుస్తాడు. పిలువబడిన వారిని దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు. నీతిమంతులుగా తీర్చబడిన వారిని దేవుడు మహిమపరుస్తాడు. దేవుడు తాను ఎన్నుకున్న వారిని నీతిమంతులుగా చేయుచున్నాడు. వారి యొక్క దుర్నీతినంతటినీ తానే భరించి నీతి వస్త్రమును వారికి ధరింపజేసెను. అందునిమిత్తమే పాపము ఎరుగని ఆయన పాపమాయెను. అబ్రహాము ప్రభువును విశ్వసించెను, దానిని దేవుడు ఆయనకు నీతిగా ఎంచెను. అపోస్తుడైన పౌలు సెలవిచ్చుచున్నాడు రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. దేవుడు మిమ్ములను నీతిమంతులుగా చేసి ఉన్నందున ఎవరునూ మిమ్ములను నేరము మోపుటకు గాని మీపై చేయవేయుటకు గాని ఉండదు. అపోస్తుడైన పేతురు రాసిన పేతురు పత్రిక 3వ అధ్యాయం 13లో మనం చూస్తే, మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు అని చెప్తా ఉన్నాడు. ఒకవేళ మిమ్ములను ఇతరులు దూషించి మాట్లాడి గాయపరిచి ఉండినను కలత చెందకుడి. మీ అంతరంగమునందు ఏర్పడిన లోతైన గాయములను తలంచి మనస్సునందు సొమ్మసిల్లిపోకుడి. ఇతరులు మాట్లాడిన దుఃఖకరమైన మాటల వలన అధైర్యము చెందకుడి. మీరు ఎప్పుడు గాయపరచబడుచున్నారో అప్పుడు మీ కొరకు గాయపరచబడిన యేసును తెరిచూడుడి. ఎప్పుడు మీరు వేదనతో అలమటించుచున్నారో అప్పుడు మీకు గాయము కట్టుటకు మంచి సమరయుడుగా మీ వద్దకు వచ్చుచున్న యేసును తెరిచూడుడి. ఆయన జాలితో మీ సమీపమునకు వచ్చి తన రక్తమై ఉన్న ద్రాక్షారసముతోనూ పరిశుద్ధ ఆత్మై ఉన్న నూనెతోనూ మీ యొక్క గాయములను కట్టును, మీకు ఆదరణను కలిగించును. ఇతరులు మీకు విరోధముగా లేచుచున్నప్పుడు క్రీస్తు నడిచి వచ్చిన మార్గమును తెరిచూడిడి. ఆయనను పరిశీలి ఎంతగా తెగించి ఆయనపై నేరము మోపిరి. బెయల్జెబే యొక్క నాయకుడు దెయ్యము పట్టిన వాడునని అందరూ చెప్పిరి. జనులు క్రీస్తును నిరాకరించి బరబ్బాను కోరుకొనిరి. ఆయనను సిలువ వేయుడి అని కేకలు వేసిరి. ఆయనను పరిహాసము చేసిరి. ఆయన దానినంతటినీ సహనముతో ఓర్చుకొనెను. అట్టి యేసు మీ పక్షమందు ఉన్నాడు. బైబిల్ గ్రంథం సెలవిచ్చుచున్నది. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 15వ వచనములో, నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారొగుదురు. అవును, కావున కలత చెందకుడి. మీకు విరోధముగా గుంపు కూడు వారును నీకు విరోధముగా క్రియ చేయవారును నిశ్చయముగా మీ పక్షమనందు వచ్చెదరు. ఆమేన్. నేటి ధ్యానమునకై యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము. మీ యవనమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. దేవా, నీవు ఎన్నుకున్న మమ్మలను నీతిమంతులుగా చేసి మాలోని దుర్నీతిని తీసివేసి నీతి వస్త్రమును ధరింపచేయుటకు పాపమెరుగని నీవు మా కోసము పాపముగా మారిన తండ్రి, స్తోత్రములయ్యా. అబ్రహాము దేవుని నమ్మి నీతిమంతుడైనట్లు మేము నమ్ముటకు సహాయము చేయము తండ్రి. నీతిమంతులుగా మారి నీతో సమాధానపడే ధన్యతనిచ్చినందుకు స్తోత్రముల తండ్రి. మా మీద చేయి వేయుటకు ఎవరికి అధికారము లేకుండా చేశారు తండ్రి, స్తోత్రములు. మంచి విషయములలో ఆసక్తి కలిగినప్పుడు మాకు ఎవరూ హాని చేయరన్నందుకు స్తోత్రముల తండ్రి. గాయపరచబడిన
మీ వైపు చూస్తూ మీ మార్గములో నడుచు కృపనిమ్ము తండ్రి. మా గాయమును నీ పరిశుద్ధాత్మ నూనె చేత కట్టి ఆదరించు దేవా స్తోత్రము. మాకు విరోధముగా గుంపుకూడు వారిని మా పక్షమున చేయి దేవా నీకు స్తోత్రములు. మా అవమానమునకు రెట్టింపు ఘనతనిచ్చు దేవా స్తోత్రములు తండ్రి. ప్రతి పరిస్థితిలో నిన్ను కలిగి నీపై ఆధారపడుచు ముందుకు సాగే కృపనిమ్మని నజరేడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.